ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వక వందనాలు. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి. అదే దేవుని యొక్క ఆశ, కోరిక. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు బాగుండాలి. ప్రతిరోజు దేవుని స్తుతించాలి. ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. Every day, His grace is sufficient for us, for our healing, for our prosperity, for our growth, for our happiness, peace, joy, and for our comfort. Praise the Lord. ఈ దినం కూడా దేవుని సన్నిధానంలో దేవుని వాక్యాన్ని వినడానికి ముందు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈరోజు కూడా ఈ దినము కూడా నీవు మాతో ఉన్నావు. నీ సన్నిధి మాతో ఉంది. నీ కృప మాలో సమృద్ధిగా ఉన్నందుకై వందనాలు. ఈ దినం కూడా మాతో మాట్లాడమని, మా హృదయాలను తెప్పరిల్ల చేయమని, బలపరచమని, దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నా. ఈ వాక్యములో నుండి సత్యాలు, సర్వసత్యాలు, ఉన్నతమైన లోతైనటువంటి సత్యాలు, గొప్ప ఉన్నతమైనటువంటి శక్తివంతమైనటువంటి విషయాలు ప్రభువా మాతో మాట్లాడమని, మమ్మల్ని నడిపించమని, దీవించమని, ఆశీర్వదించమని, బాధలో, కష్టములో, నిందల్లో, అవమానాల్లో, వ్యాధుల్లో, రోధంలో ఉన్న ప్రతి బిడ్డను ఆదరించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సమయంలో కూడా, ఈ దినం కూడా నీ కృప మాతో ఉన్నందుకై మరొకసారి వందనాలు. మాతో మాట్లాడబోతున్న నీ వాక్యం కొరకు స్తోత్రాలు, పరిశుద్ధాత్మ కొరకు స్తోత్రాలు. నాయన, భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఏ ఏ మూలల్లో, ఏ ఏ స్థలాలలో, ఎక్కడెక్కడ నివాసాలు ఉంటూ ఉన్నారు, వారిని, వారి కుటుంబాలని, వారి జీవితాలని ఆశీర్వదించండి. కష్టాల్లో, బాధల్లో, నిందల్లో, అవమానాల్లో ఉండి వేదన, రోదన, కన్నీరు ఎన్నో రీతులుగా వారిని కృంగదీస్తున్నటువంటి బాధలు ప్రభు, చెప్పుకోలేనటువంటి, ఎవ్వరితో పంచుకోలేనటువంటి ఒంటరితనాన్ని, ఎంతో భయంకరమైనటువంటి నరక యాతను అనుభవిస్తూ నీ ప్రజలు బాధలో, దుఃఖంలో ఉన్న వారిని ఆదరించండి, ఓదార్చండి. విసుగు చెందిన వారిని, వేసారిపోయిన వారిని, కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మహిమ, ఘనత నీవే పొందండి. యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మనం ఆమేన్ అని చెప్పినప్పుడు దేవుడు ఆ కార్యాన్ని సఫలం చేస్తాడు అని నమ్ముతూ ఉన్నాం. ఆమేన్ అనగా అలాగా జరుగును గాక, మేము అడిగినవన్నీ కూడా మేము పొందుకొని యుందుము గాక అని మనం చెబుతూ ఉన్నాం. ఈ దినం కూడా దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాల్ని మనం చదువుకుందాం. ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవ్రీ డే గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ us వండర్ఫుల్ అండ్ పవర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్, లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. జీవము గల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయటానికి ఈ దినము కూడా సిద్ధంగా ఉన్నాడు. టుడే ఆల్సో ఈజ్ రెడీ టు పర్ఫార్మ్ మిరకల్స్ అండ్ వండర్స్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. ప్రైజ్ ద లార్డ్. విశ్వసించే ప్రతి వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. పిల్లారా, చాలా మంది ఈ దినాల్లో దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? వారి జీవితంలో దేవుని మీద నమ్మకాన్ని కోల్పోతున్నారు, మనుషుల మీద నమ్మకాన్ని పెడుతున్నారు. మనుషులు ఏం చేస్తున్నారంటే వారి దగ్గరికి ఆకర్షించుకుంటున్నారు. రండి, మా దగ్గరికి రండి అని చెబుతా ఉన్నారు. సో మనుషుల దగ్గరికి ఆకర్షితులవుతా ఉన్నారు. దేవుని దగ్గరికి రండి అని చెప్పట్లేదు, దేవుని సన్నిధికి రండి అని చెప్పట్లేదు, దేవుని ఆరాధించడానికి రండి అని చెప్పట్లేదు, మా దగ్గరికి రండి అని చెబుతా ఉన్నారు. ప్రజలు కూడా దేవుని కంటే కూడా మనుషుల మీద ఎక్కువగా విశ్వాసాన్ని నిలుపుతా ఉన్నారు. మనుషులు నమ్ముకుంటూ ఉన్నారు. మనిషిని నమ్మటం అనేటువంటిది అది ఎంతో మూర్ఖత్వం పిల్లారా. మన జీవితాల్ని చివరికి మనం ఎంత మూర్ఖులమో మనకి స్పష్టంగా, మన కళ్ళకు కట్టినట్లుగా, మన హృదయం స్పష్టంగా అర్థం చేసుకునేటట్లు తెలియజేస్తుంది.
మనుషుల్ని నమ్మిన వాడు శాపగ్రస్తుడవుతాడు. మనిషిని వెంబడించిన వాడు నరకానికి వెళ్తాడు, నాశన మార్గంలోకి వెళ్తాడు. మనిషి ఏది చెబితే అది చేసిన వాడు, అతడు తన జీవితంలో తన జీవితాన్ని సర్వం కోల్పోతాడు. ఇక జీవించడానికి ఏముండదు అతని దగ్గర. ఎందుకంటే ఇంకొకరు చెప్పింది చేసాడు కాబట్టి వాళ్ళే ఇతని జీవితంలో ఉంటారు. వారు ఇతని జీవితంలో ఉండటాన్ని బట్టి ఆ మనిషి పతనం అయిపోతా ఉంటాడు. బైబిల్ గ్రంథములో దేవుడు ఒక వ్యక్తిని పిలుచుకున్నాడు. అతను పూర్ణ హృదయంతో దేవుడిని నమ్ముకున్నాడు. దేవుడు ఏది చెబితే అది చేయటానికి సిద్ధపడ్డాడు. ఏది చెప్పినా గాని, ఎంతటిదైనా గాని చేయటానికి సిద్ధపడ్డాడు. అందుకే దేవుడు అతని ద్వారా ఈ భూలోకానంతటిని దీవిస్తానని వాగ్దానం చేశాడు. నీ సంతానము నీ సంతానము నీ సంతానము అని చెప్పుకుంటూ వచ్చాడు చాలాసార్లు. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ ఆశీర్వదించబడతారు నీ సంతానం ద్వారా అన్నమాట. ఆ సంతానము ప్రభు అయిన యేసు క్రీస్తే. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసేది పిల్లరా. ఎందుకంటే అబ్రహాము దేవుడిని పూర్ణ హృదయంతో నమ్ముకున్నాడు. దేవుడినే నమ్మాడు, ఇంకెవ్వరు నమ్మలేదు. దేవుడు కూడా సాక్ష్యం ఇచ్చాడు అబ్రహాం గురించి. అబ్రహాము నా స్నేహితుడు, అబ్రహాం ఈజ్ మై ఫ్రెండ్ అని అన్నాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు. పిల్లారా, దేవునితో స్నేహం చెయ్యండి, దేవునితో సహవాసం చేయండి, దేవునితో నడవండి, దేవునితో మాట్లాడండి. దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు, దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని చిత్తము, దేవుని సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా మనము ఆయనకు మన జీవితాన్ని ఇస్తే తప్పక మీ జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఆదికాండం 17వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 17 వర్స్ 7. ఆదికాండము 17వ అధ్యాయము 7వ వచనం. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడినై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను. దేవుడు అబ్రహాముతో చెప్పిన మాట, నేను నువ్వు, ప్రైజ్ ది లార్డ్, నీ సంతానము నాతోను, నువ్వు నాతోను, నీ సంతానము కూడా నాతోను. భలే మాట కదండి ఇది. నిజంగా నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును, నీకును నీ తర్వాత నీ సంతానమునకును. ఎప్పుడైతే దేవుడిని నమ్ముతామో పిల్లారా, దేవుణ్ణి వెంబడిస్తామో, అప్పుడు దేవుడు నీతో ఉంటాడు, నీ సంతానంతో కూడా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. నీ పిల్ల 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 తరాలతో ఉంటాడు. అదే 128వ కీర్తన హోల్ సామ్ 128. 128వ కీర్తన మొత్తం చెబుతా ఉంది. మొదటి వచనం దగ్గర నుండి చివరి వచనం వరకు మీరు చదువుకుంటే, చివరి వచనంలో మనం చదువుకుంటే సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అని ఉంది. నీవు నీ పిల్లలను చూస్తావు అని ఉంది పైన వచనంలో కూడా. మొదటి వచనం ఏం చెబుతుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఎవ్రీబడి హూ వాక్స్ ఇన్ ద వేస్ ఆఫ్ ద లార్డ్. యు మస్ట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిస్తే నువ్వు ధన్యుడు అవుతావు. అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచాడు, ఆయన మార్గములో నడిచాడు, ఆయన సన్నిధిలో నడిచాడు, ఆయన చెప్పింది చేసాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే అబ్రహాము గురించి వాక్యం సెలవిస్తా ఉంది, విశ్వాసులకు తండ్రి. ఆమేన్. అబ్రహాము ధర్మశాస్త్రం లేక ముందు ఉన్నాడు. ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది. దాదాపు 500 సంవత్సరాలు పాస్ అయిపోయింది. అబ్రహాము
ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు, అబ్రహాముతో మాట్లాడాడు, అబ్రహామును దేవుడు దీవించాడు, అబ్రహామును ఆశీర్వదించాడు, అబ్రహామును దేవుడు ఒక గొప్ప స్నేహితుడిగా తనతో ఉండటానికి అంగీకరించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన స్నేహాన్ని కోరుతున్నాడు పిల్లారా. దేవుడు మన సహవాసాన్ని కోరుతున్నాడు. దేవుడు మనతో ఉండటానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు మనతో మన లోపల ఉండటానికి ఇష్టపడతా ఉన్నాడు. పాత నిబంధన, క్రొత్త నిబంధన అన్నీ అవే చెబుతా ఉన్నాయి. నేను మీ మధ్య నివసిస్తాను, మీలో ఉంటాను అని చెబుతా ఉన్నాడు దేవుడు. యేసు క్రీస్తు వారు కూడా 15వ అధ్యాయం యోహాను సువార్తలో నేను మీ యందు, నా మాటలు మీ యందు, మీరు నా యందు, నేను మీ యందు. 17వ అధ్యాయం కూడా చదవండి. 15, 16, 17 ఈ 3 అధ్యాయాలు అద్భుతమైన అధ్యాయాలు. ఈ 3 అధ్యాయాలు నేను తండ్రిలో ఉన్నాను, తండ్రి నాలో ఉన్నాడు, నేను మీలో ఉంటాను, మీరు నాలో ఉంటారు, నా వాక్యం మీలో ఉంటది అని అంటాడు. సో కలిసి ఉండటం, ఏకమై ఉండటం దేవునికి ఇష్టం పిల్లారా. మనం కలిసి ఉండటం, దేవుడు మనం కలిసి ఉండాలి, పరిశుద్ధాత్ముడు మనం కలిసి ఉండాలి, యేసుక్రీస్తు మనం కలిసి ఉండాలి. పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, మిమ్మల్ని అన్నడు విడిచిపెట్టడు, ఎల్లప్పుడూ మీతో ఉంటాడని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. సర్వసత్యములోనికి నడిపిస్తాడని చెప్పాడు. అబ్రహాముతో దేవుడు అదే ఉంటున్నాడు, నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడనై ఉండినట్లు నేను ఉంటాను దేవుడిగా మీతో, నీతో ఉంటాను, నీ సంతానముతో ఉంటాను. ఎలాగుంటాను? దేవుడిగా ఉంటా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటే పోషించేవాడు, దేవుడు అంటే సంరక్షించేవాడు, దేవుడు అంటే అనుగ్రహించేవాడు, దేవుడు అంటే కాపాడేవాడు, దేవుడు అంటే మనకంటే ఎక్కువ బలము, శక్తి, జ్ఞానం కలిగిన వాడు, అధికుడు. ప్రైజ్ ది లార్డ్. అసాధ్యుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు పిల్లారా. సమస్తము సాధ్యమైనటువంటిది దేవునికి. దేవుడు శక్తిమంతుడు, దేవుడు న్యాయవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, కనికర సంపన్నుడు, దేవుడు అద్వితీయుడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము దేవుడే నీ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అదే మోషేతో మాట్లాడింది, అదే ఇశ్రాయేలీలతో మాట్లాడింది, ప్రవక్తలతో మాట్లాడింది, దావీదు లాంటి మహారాజుతో మాట్లాడింది, రాజులతోనూ యాజకులతోనూ ప్రజలతోనూ ప్రవక్తలతోనూ దేవుడు మాట్లాడుకుంటా వస్తా ఉన్నాడు. నీ దేవుడు, నీ దేవుడు, నీ దేవుడైన యెహోవా. ప్రైజ్ ది లార్డ్. నేను మీకు దేవుడిగా ఉంటాను, నేను మిమ్మల్ని కాపాడుతాను, నేను మిమ్మల్ని పోషిస్తాను, నేను మీకు సహాయం చేస్తాను, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. స్వస్థపరిచే దేవుడు కూడా. కొంతమంది స్వస్థతలకి విరోధులుగా ఉంటారు, సాతాను బిడ్డలు, వాళ్ళు దయ్యపు బిడ్డలు. ఎందుకంటే దేవుడే స్వస్థపరిచి యెహోవా అని అంటుంటే, యేసు ప్రభువుని గురించి కూడా బైబిల్ గ్రంథము మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం ఏమని చెబుతా ఉంది? ఆయన మన వ్యసనములను భరించాడు, మన రోగములను సహించాడు అని ఉంది బైబిల్ గ్రంథంలో. రోమా పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం ఏమని చెబుతా ఉంది? ఆయన మన పాపములను తన శరీరములో వహించుకున్నాడని చెబుతా ఉంది. గలతీ పత్రిక 3వ అధ్యాయము 13, 14, 15 వచనాలు ఏమని చెబుతా ఉన్నాయి? ఆయన మన కొరకు శాపగ్రస్తుడై సిలువ పైన వేలాడి మన శాపాన్ని ఆయన తీసుకున్నాడని సెలవిస్తా ఉంది. ప్రైజ్ ది లార్డ్. మీ శాపము, మీ రోగము, మీ పాపము యేసు క్రీస్తు భరించాడు పిల్లారా. రోగాల నుండి కూడా నిన్ను బాగు చేయటానికి. అందుకే పేతురు అంటాడు, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 23, 24 వచనాలు అద్భుతమైనటువంటి వచనాలు. ఆయన పొందినటువంటి దెబ్బల చేత, గాయముల చేత మనము స్వస్థత పొందితిమి. స్వస్థత యేసు ప్రభువులో ఉంది పిల్లారా. మీకు అనారోగ్యం ఉందా, బాధ ఉందా, కష్టం ఉందా, దుఃఖం ఉందా, పాపం ఉందా, శాపం ఉందా, ఏదుందా కానీ యేసు ప్రభు దగ్గరికి రండి.
యేసు ప్రభు మీకోసము మీరు పొంది ఉన్నటువంటివి ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మీ జీవితంలో, మిమ్మల్ని ఏదైతే బాధ పెడతా ఉన్నాయో, మిమ్మల్ని గాయం చేస్తా ఉన్నాయో, వేదనకు గురి చేస్తా ఉన్నాయో, దుఃఖానికి గురి చేస్తా ఉన్నాయో, నాశనం చేస్తా ఉన్నాయో, అవన్నీ కూడా యేసు క్రీస్తు వారు సర్వనాశనం చేయటానికి, ధ్వంసం చేయటానికి, పెరికి వేయటానికి, పారవేయటానికి, వేళ్లతో సహా పెరికేసి పారవేయటానికి, కాల్చివేయటానికి వచ్చాడు యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం. ఎందుకు బాధపడతారు? ఎందుకు మోస్తా ఉంటారు? ఇంకా ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని అన్నాడు యేసు ప్రభువారు. గాడ్ గివ్స్ యూ పీస్ అండ్ కంఫర్ట్. ప్రైజ్ ది లార్డ్. దేవుని శాంతి పొందండి పిల్లారా, దేవుని సమాధానం పొందుకండి. ప్రయాస వద్దు. ఇంకా మోసే ఆ దుష్ట దుర్మార్గపు బోధలు ఉంటాయి, సాతాను బోధలు, అసత్య బోధలు, అబద్ధ బోధలు. వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి రానివ్వరు. వాళ్ళ జ్ఞానంతో, వాళ్ళ తలాంతులతో, వాళ్ళ ఎట్లాగంటే రంగుల మేకప్పులతో, వాళ్ళ యొక్క అలంకరణలతో, వాళ్ళ యొక్క ఈ లోక సంబంధ ఆర్భాటాలు, ఆడంబరాలతో మిమ్మల్ని ఆకర్షించుకుంటారు, సర్వనాశనం చేస్తారు. దేవుని దగ్గరికి రానివ్వరు, వాక్యాన్ని విననివ్వరు, చదవనీరు, లోబడనీరు. అందుకే మీరు బాగుపడతల్లా, స్వస్థత పొందట్లా, దీవించబడతల్లా, విడుదల పొందట్లా. దేవుని వాక్యం సెలవిస్తాను, నీకు దేవుడుగా ఉండి నిన్ను బాగు చేస్తాను అంటున్నాడు దేవుడు, స్వస్థపరుస్తాను అంటున్నాడు. యేసు క్రీస్తు వారు మన కొరకే గాయములు చేయబడ్డాడని పేతురు గారు చెబుతా ఉన్నట్టున్నారు. ఆయన పొందిన ప్రతి గాయములో మీకు స్వస్థత ఉంది. స్వస్థత లేకుండా ఎన్ని రోజులు బాధపడతారు? ఇంకా బాగుపడకుండా ఎన్ని రోజులు నరకాన్ని చూస్తారు? వాళ్ళకేం, వాళ్ళు బాగానే ఉన్నారు. ప్రసంగించేవాడు వాడు బాగానే ఇన్ని టాబ్లెట్లు వాడతాడు, కట్టలు బుట్టలు టాబ్లెట్లు వాడతారు కొంతమంది. నేను విన్నాను, కొంతమంది సేవకులు మెడిసినే వాడొద్దు, మందులే వాడొద్దు. మందులు వాడేవాళ్ళు దేవుని బిడ్డలు కాదు, పెళ్లి చేసుకున్నవాడు సేవకుడే కాదు అని అంటారు. పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ సంతానాన్ని ఉత్పత్తి చేసిన వాళ్ళనే బోధిస్తారు. మళ్ళా అబ్రహామునే బోధించాలి. అబ్రహాం పిల్లలు లేకపోతేనే కదా, పిల్లలు లేరు ప్రభా అని అడిగాడు. ఇంకా ఎప్పుడు ప్రభా పిల్లలు లేరు అని చెప్పి భార్య ఏమంది శారాయి, ఇదిగో మన పిల్లలు లేరు కదా, దేవుడు ఇస్తానన్నాడు, ఇంకెప్పుడు ఇస్తాడు? ఇదిగో నా దాసి ఉంది కదా, హాగరు ఉంది కదా, ఈమె తీసుకో భారీగా, ఈమెతో పో, ఈమెతో పిల్లల్ని కాను, నాకు ఆ పిల్లల్ని నేను పెంచు. పిల్లల కోసమే కదా ఆమెంతా తప్పు చేసింది. అంతగా దేవుని వాక్యాన్ని కొంచెం సందేహించింది ఆమె, లేకపోతే తొందరపడింది అని చెప్పుకోవచ్చు మనం. వాళ్ళు దేవుణ్ణి నమ్మారని ఉంది బైబిల్లో. నేను చెబుతుంది ఏంటంటే పిల్లారా, పిల్లల కోసమే కదా వాళ్ళు అంత తప్పు చేసింది. లేకపోతే ఇష్మాయిల్ పుట్టేవాడు కాదు కదా, అబ్రహాము సంతానంలో ఉండేవాడు కాదు కదా, ఇప్పుడు ఈ గొడవలని ఉండేవి కాదు కదా. అన్నదమ్ముల మధ్యలోనే గొడవలు ఇప్పుడు. యూదులకి, ఇస్రాయేలీలకి, అరబ్ కంట్రీస్ వాళ్ళకి, అరబ్బీలకు, ముస్లింస్కి మధ్యలో గొడవలు ఎప్పుడు అన్నదమ్ములే కదా. అన్నదమ్ముల మధ్యలోనే స్వస్థత లేకే కదా అనేక సార్లు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటుంది, బాగుపడికే కదా. హాస్పిటల్లో ఎంతో మంది లక్షలు ఖర్చులు పెడుతుంది. పిల్లలు, దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, దేవుడు నమ్మండి, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. దేవుని దగ్గరకు వస్తే నిజంగా కనుక దేవుని పైన ఆధారపడితే నువ్వు బాగుపడతావు. దేవుడిని నమ్మితే బాగుపడతావు. రక్షణ అంటారు చాలా మంది. ఎస్, రక్షణే మెయిన్. రక్షణ లేదని ఎవడు అన్నాడు? రక్షణ లేకపోతే ఏమి లేవు. యేసు ప్రభు దగ్గరికి వస్తే రక్షణ దొరుకుతుంది. యేసు ప్రభు అనేక సార్లు రక్షణ గురించి చెప్పకుండానే స్వస్థపరిచాడు, బాగు చేసాడు. తెలుసా? బాగు చేసిన తర్వాత రక్షణ సువార్త చెప్పాడు కొంతమందికి. బాగు చేయక ముందు రక్షణ సువార్త లేదు. ఎక్కడ కూడా నువ్వు రక్షణ పొందితేనే నేను బాగు చేస్తాను అనలా యేసు ప్రభు వారు. ఆయన దగ్గరకు వచ్చిన దయ్యాన్ని కొట్టమని, చాంద్ర రోగం కలిగినటువంటి కుమారుని గురించి వస్తే
ముందు దయ్యాన్ని వెళ్ళగొట్టాడు, వాడిని బాగు చేసాడు. కానాను స్త్రీ వస్తే నశిస్తున్నటువంటి ఇశ్రాయేలీల కొరకే నేను వచ్చానని ఆమెతో చెబుతా ఉన్నాడు. వాస్తవం అదే, కానీ అందరి కొరకు వచ్చాడు. అయితే చివరికి పిల్లల రొట్టె ముక్క తీసుకొని కుక్క పిల్లలకి వేయటం మంచిది కాదు, యుక్తం కాదని చెబుతూనే చివరికి ఆమె విశ్వాసాన్ని చూసి నీ విశ్వాసము నీ కుమార్తెను బాగు చేసిందన్నారు. దేవుని స్తోత్రం. విశ్వాసం పిల్లారా, దేవుడిని నమ్మటం గొప్పతనం. దేవుడిని నమ్మండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు బాగు చేస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు విడిపిస్తాడు. విడిపించిన తర్వాత, బాగుపడిన తర్వాత దేవుడు నమ్ముకున్నాడు ఆ గుడ్డోడు కూడా. కళ్ళు తెరవబడిన తర్వాత 9వ అధ్యాయం మొత్తం మీరు చదివితే యోహాను సువార్త ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లారా, ప్రతి ఒక్కరి జీవితంలో పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. హే, నీ పాపాత్మురాలా, గెట్ అవుట్ అనలా. ఆమె బాధ అంతా చెప్పుకొని ఇచ్చాడు. ఆమె కన్నీళ్లతో చెప్పుకుంది ఆమె బాధ అంతా. చెంబులుగా కారిపోయినాయి కన్నీళ్లు. యేసయ్య పాదాలని కడిగింది, ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంది, తన విలువైన వెంట్రుకలతో ఆయన పాదాలని తుడిచింది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆమె వేదనంతా, రోదనంతా ఆయన పాదాల దగ్గర ఒప్పుకునేటట్లుగా ఆమె వచ్చినప్పుడు యేసు ప్రభు తృణీకరించాల. పాపాత్మురాలు, వ్యభిచారి, వ్యభిచారి, గెట్ అవుట్ ఫ్రమ్ మీ అని అన్నాడా? వ్యభిచారులను కూడా ఆయన తృణీకరించలేదు. దొంగల్ని, బరబ్బాను కూడా. బరబ్బా గొప్ప భయంకరమైనటువంటి బందిపోటు, నరహంతకుడు. నీకోసం ప్రాణమైన ఇస్తాను, కానీ నీతో నేను చేతులు కలపనన్నాడు యేసు ప్రభు. ప్రాణం ఇస్తానన్నాడు, ప్రాణం పెట్టాడు. బరబ్బాని విడిచిపెట్టారు. యేసు ప్రభువుని సిలువ వేశారు. ప్రాణాన్ని పెట్టాడు అందరి కోసం యేసు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, మనిషికి ప్రేమ చూపిస్తే, కనికరం చూపిస్తే, జాలి చూపిస్తే, వారి అవసరాలు, వారి అక్రతలు తీర్చాలి. ముందు అద్భుతాలు జరగాలి, స్వస్థతలు జరగాలి, మనుషులు మేలు పొందాలి. అప్పుడే రక్షణ కార్యం జరుగుతుంది. నువ్వు రక్షణ పొందిన తర్వాతే స్వస్థత కలుగుతుంది అని అన్నావు అనుకో, నువ్వు తప్పుడు బోధకుడు అని అర్థం. స్వస్థత అనేది రక్షణకి, స్వస్థతకి అసలు సంబంధమే లేదు. అందరు బాగు చేశాడు యేసు ప్రభు వారు. బైబిల్ సెలవిస్తుంది, ఆయన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని బాగు చేశాడు. అందరు రక్షణ పొందారా? 10 మంది వచ్చారు కుష్టు వ్యాధులు, ఒక్కడు తిరిగి వచ్చాడు స్వస్థత పొందాను నేను అని కృతజ్ఞుడిగా. 10 మంది స్వస్థత పొందారు కదా, 9 మంది అక్కడ. అన్యుడైన ఈ ఒక్కడేనా సాక్ష్యం ఇవ్వటానికి, వందనాలు చెప్పటానికి కృతజ్ఞతా హృదయంతో వచ్చింది అని అంటున్నాడు యేసు ప్రభు. మీ స్వస్థత అంతా నేను తిరిగి తీసుకుంటున్నాను రా అన్నాడా? లేదు. దేవుని కనికరం, దేవుని జాలి అందరి ఎడల వండుతున్నారా, దుష్టులు ఎళ్ళ, దుర్మార్గులు ఎళ్ళ. ఏమో ఒక్కోసారి రక్షణ పొందిన తర్వాత మేము బాప్తీసం తీసుకున్నాం, పరిశుద్ధాత్మతో నింపబడతాం, భాషలు మాట్లాడుతున్నాం, మేము గొప్ప వ్యక్తులవి, గొప్ప జ్ఞానం, మేము సువార్త ప్రకటిస్తున్నాం, మా అంత సేవ చేసేవాళ్ళు లేడు, మా అంత పాటలు పాడేవాళ్ళు లేడు, మా అంత ఆరాధన చేసేవాళ్ళు లేడు, నా అంత పాటలు రాసేవాళ్ళు లేడు, నా అంత మ్యూజిక్ ప్లే చేసేవాళ్ళు లేడు, నా అంతగా నేనంతా అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఒక్కోసారి పాపంలో పడిపోతారు, పాపం చేస్తారు. మేలు చేయనెరుగయు చేయకపోవటం కూడా పాపమే పిల్లారా, అది కూడా తప్పే. చిన్న పాపం ఉండగాని, నీలో చిన్న తప్పిదం ఉండగాని, నువ్వు 10 ఆజ్ఞలు ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా 10 ఆజ్ఞలు తప్పిపోయినట్టేనంట. యాకోబు భక్తుడు చెబుతాడు 2వ అధ్యాయంలో. చదవండి, 2వ అధ్యాయం మొత్తం చదవండి. సో ఒక్క ఆజ్ఞను తప్పిపోయినట్లుగా నీ జీవితంలో నీకు అనిపించినా 10 ఆజ్ఞలు తప్పిపోయినట్టే. జాగ్రత్త. విమర్శించే నువ్వు జాగ్రత్తగా ఉండు, దూషించే నువ్వు జాగ్రత్తగా ఉండు. పరిశీలన చేసుకో, నిన్ను స్వపరిశీలన చేసుకో. అపహాస్యం చేసి, హేళన చేసి, అవమానించే నువ్వు జాగ్రత్త. తీర్పులోనికి వస్తావు. ఒక దినం దేవుడు నీకు తీర్పు తీర్చబోతున్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఎవరిని కూడా సహించడు, విడిచిపెట్టడు. బాధ పెట్టద్దు, దుఃఖ పెట్టద్దు.
వారి దేవుడు వారిని చూస్తున్నాడు. వారి దేవుడు వారి తరపుగా ఉండి న్యాయం తీరుస్తాడు ఒక దినం. నీ దేవుడు నీతో ఉండాడు. బాధపడుతున్నావా? దుఃఖంలో ఉన్నావా? అవమానించబడ్డావా? నిందించబడ్డావా? సహోదరి, సహోదరుడా, నీ దేవుడు న్యాయవంతుడు. గుర్తుపెట్టుకో, నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నన్ను విడిచిపెట్టని దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అబ్రహాము విడిచిపెట్టని దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అబ్రహాము సంతానముతో తోడుగా ఉంటానన్న దేవుడు నీతోను, నీ సంతానముతోను దేవుడుగా నీకు బ్రతికినంత కాలం ఉంటాడు. నీ పిల్ల 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 తరాలతో ఉంటాడు. 1000 తరాలు కనికరిస్తానన్నాడు. ఒక్కడి దేవుని ప్రేమిస్తే చాలు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళని 1000 తరాల వరకు నడిపిస్తానంటున్నాడు. పిల్లల గురించి ఆలోచిస్తున్నారా? పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారా? వారి చదువుల గురించి, వారి ఉద్యోగాల గురించి ఆలోచిస్తున్నారా? నిన్ను పోషించిన దేవుడు నీ పిల్లలు పోషించలేడా? నిన్ను కాపాడిన దేవుడు నీ పిల్లల్ని కాపాడలేడా? నీకు సహాయం చేసిన దేవుడు నీ పిల్లలకు సహాయం చేయలేడా? వాగ్దానము, నిబంధన అనేటువంటిది దేవుని నిబంధన నీతోను, నీ సంతానముతోను, అంటే నీ పిల్ల 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 తరాలతో. ఎందుకు దిగులు పడుతున్నారు? ఎందుకు చింతలో ఉన్నారు? ఎందుకు వ్యాకులంలో ఉన్నారు? ఎందుకు ఇంతగానము మీరు బాధపడతా ఉన్నారు? బైబిల్ గ్రంథం ఏమని చెబుతా ఉంది? దేవుని వాక్యం ఏమని చెబుతా ఉంది? నేను నీకును, నీ తర్వాత నీ సంతానమునకును, నీ తర్వాత నీ సంతానమునకును దేవుడునై ఉండునట్లు, నేను దేవుడునై ఉండునట్లు, నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను. జెనసిస్ చాప్టర్ 17 వర్స్ 7. ఆది కాండము 17వ అధ్యాయం 17వ వచనం. మళ్ళా చదువుదా ఇంగ్లీష్ లో. అండ్ ఐ విల్ ఎస్టాబ్లిష్ మై కవెనెంట్ బిట్వీన్ మీ అండ్ యూ and your offspring, or your inheritance, or your children to children. Praise the Lord. After you, throughout their generations, after you, throughout their generations. Wow, wonderful word of God. Throughout their generations. తరతరాలు కని ఉందండి ఇక్కడ. నీ పిల్ల 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 తరాలు. హల్లెలూయా. పెళ్ళిడికి వచ్చిన, పెళ్లి చేసుకున్న తర్వాత తరాలు, ఒక తరం. అట్లాగా నీ పిల్లలు పిల్లలు, మనమళ్ళు, మనమరాళ్ళు, ముది మనమళ్ళు, ముది మనమరాళ్ళు, అందరితో కూడా దేవుడు వారికి తోడుగా ఉండి నడిపిస్తాడు. ముందు మీరు బాగుండండి దేవుళ్ళు. నీ దేహం దేవునికి ఆలయము. మీ దేహాన్ని శుభ్రంగా ఉంచుకోండి. మీ మనసును పవిత్రంగా ఉంచుకోండి. మీ హృదయాన్ని శుద్ధంగా ఉంచుకోండి. శుద్ధంగా, పవిత్రంగా ఉన్న పవిత్రమైన హృదయం, శుద్ధ హృదయులు ధన్యులు, వారు దేవుని చూస్తారు అని అన్నాడు యేసు ప్రభువారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హల్లెలూయా. They are blessed. Hallelujah. They are blessed. Those who are pure in heart. పవిత్రంగా ఉండాలి పిల్లారా. యథార్థంగా ఉండాలి దేవుని సన్నిధానంలో. యథార్థంగా ఉండండి దేవునికి, మనుషులకి, లోకంలో. వావ్. To be God to you and to your offspring after you. To your offspring after you. నీ తర్వాత కూడా. Praise the Lord. నీ తర్వాత కూడా, నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న దేశమును, అనగా కానాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడునై ఉందునని అతనితో చెప్పాను. వారికి దేవుడునై ఉంటాను, నిత్య స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు. కానాను ఇప్పుడు ఉన్నటువంటి ఇజ్రాయేల్ దేశం. అబ్రహాముతో చెప్పాడు. ఎప్పుడండి? 4000 సంవత్సరాల క్రితం. ఇప్పటికీ అబ్రహాంతో చెప్పాడు దేవుడు. నిత్య స్వాస్థ్యం అది. ఎవడేం చేయలేడండి ఇజ్రాయేల్ దేశంలో ఇజ్రాయేలీల్ని.
ఇజ్రాయేలుని ఎవరేం చేయలేరు భూమి మీద. ఏ నరుడు కూడా తాకలేడు. ఎందుకంటే వాగ్దానం ఇది. దేవుని వాగ్దానం దేవుడు నెరవేర్చుకుంటాడు. దేవుడు ఏదైనా చెప్పాడంటే అది తప్పక జరిగేటట్లుగా చేస్తాడు. నీ జీవితంలో జరుగుతుంది. నమ్మండి దేవుడిని. అందుకే అబ్రహాము దేవుడు నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అందుకే దేవుడిని నమ్మండి పిల్లారా, మనుషుల్ని కాదు, లోకాన్ని కాదు. పాప శాపాన్ని తెచ్చేటువంటి భ్రష్టమైనటువంటి మనుషుల్ని కాదు. మనల్ని పాపంలో నడిపిస్తారు, అవినీతిలోకి నడిపిస్తారు, అక్రమంలోనికి నడిపిస్తారు, అబద్ధాల్లోనికి నడిపిస్తారు, అసత్యంలోనికి నడిపిస్తారు, మనల్ని మోసంలోనికి, నష్టాలలోనికి నడిపిస్తారు. మనుషులు నాశనం చేస్తారు నిన్ను, నీ బ్రతుకుని, నీ జీవితాన్ని, నీ ఆర్థిక స్తోమతను పాడు చేస్తారు. నీ ఇల్లు, నీ పొలము, నీ దేహం అన్ని నాశనం చేస్తారు. నమ్ముకుంటే జాగ్రత్త. ఎవరిని నమ్మొద్దు భూమి మీద, ఏ ఒక్కడిని నమ్మొద్దండి. ఎస్, దేవుడిని తప్ప ఎవరు నమ్మొద్దు. అబ్రహాము దేవుడినే నమ్ముకున్నాడు. క్రైస్తవులు, ఎంత గొప్ప మాట అండి నిజంగా. ఇంగ్లీష్లో ఉంది, చదువుదామా? ఆది కాండము 17వ అధ్యాయము 8వ వచనం. జెనసిస్ చాప్టర్ 17 verse 8. And I will give to you and to your offspring after you the land of your sojourning. Praise the Lord. Hallelujah. Sojournings, all the land of Canaan. All the land of Canaan. Praise the Lord. Wow. ఎంత గొప్ప మాట అండి. All the land of Canaan for an everlasting possession. ఎంత చక్కని మాటలండి. అసలు చూస్తానే ఉండాలనిపిస్తుంది నాకు. All the land of Canaan for an everlasting possession. Everlasting possession. నిత్య స్వాచ్యం. దేవుడు ఏదిచ్చినా నిత్యం ఉండేటట్లుగా ఇస్తాడండి. స్థిరంగా ఉండేటట్లు ఇస్తాడు. కదలకుండా ఉండేటట్లుగా ఇస్తాడు. కదిలించబడకు. ఈ నా మాటలు విని వాటి ప్రకారం చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్నా బుద్ధిమంతుని పోలి ఉంటాడని అన్నాడు కదా యేసుప్రభు. వరదలు వచ్చి గాలి విసిరి కొట్టిన, వాన, వరద, గాలి ఆ ఇంటి మీద కొట్టినా అది పడిపోదు. ఎందుకంటే అది పునాది రాతి మీద వేయబడింది, గట్టిగా వేయబడింది. వావ్. ఇక్కడ అంటున్నాడు అద్భుతమైనటువంటి మాట అండి నిజంగా. ఆల్ ద ల్యాండ్ ఆఫ్ కానాన్ ఫర్ an everlasting possession and I will be their God. నేను వారి దేవుడిగా ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. నేను వారి దేవుడిగా ఉంటాను. నేను వారికి దేవుడిగా ఉంటా. నేను నీకు, నీ పిల్లలకి, నీ పిల్ల 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 తరాలకు దేవుడిగా ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. నేను విడిచిపెట్టను వారిని. నేను వారిని తృణీకరించను, త్రోసివేయను, ఏమాత్రము కూడా వారిని నిర్లక్ష్యం చేయను. నేను వారికి తోడుగా ఉంటాను అని సెలవిస్తా ఉన్నాడు. 9వ వచనం. మరియు దేవుడు నీవు మాత్రమే గాక నీ తర్వాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నువ్వు గైకోవాలి, నీ తర్వాత నీ సంతతి వారు గైకొనాలి. And God said to Abraham, as for you, you shall keep my covenant. You shall keep my covenant. Covenant అనేది, నిబంధన అనేది ధర్మశాస్త్రము లేక ముందే ఉందండి. అబ్రహాముతో చేసిన నిబంధన, నోవాహుతో చేసిన నిబంధన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అద్భుతమైనటువంటి రీతిలో పిల్లారా నిబంధనలు అనేవి ముందే ఉండి అని ఈ వాక్యాలు మనకు తెలియజేస్తామండి. నిబంధన ధర్మశాస్త్రం తర్వాత వచ్చింది కాదు. దేవుడు నిబంధన చేస్తా ఉన్నాడు. దేవుడు నిబంధన అంటే అది స్థిరపరచటము. ఇక దీన్ని అటు ఇటు మార్చటానికి అవకాశాలు లేనటువంటిది. ఇక దానికి తిరుగులేదు.
అది ఖచ్చితంగా జరగాలి, జరుగుతుంది, జరగాలి, జరుగుతుంది, అంతే. ప్రైజ్ ది లార్డ్. ఇక దానికి ఎదురు లేదు, దాన్ని మీరి చేయకూడదు, దాన్ని మీరి వెళ్ళకూడదు అనేది అర్థం నిబంధన అంటే. అది ఇద్దరి మధ్యలో జరిగేది, ఇద్దరి మధ్యలో జరిగేది. దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన అద్భుతమైన నిబంధన అండి ఇది. అబ్రహాముతో దేవుడు ఏమంటున్నాడంటే, నీ తర్వాత వారి తరములలో నీ సంతతి నా నిబంధన గైకొనవలెను. యు అండ్ యువర్ ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్టర్ యూ త్రూ అవుట్ దేర్ జనరేషన్స్. మన పిల్లలకి మనం అదే చెప్పాలండి, దేవుడి మాట వినండి అని చెప్పాలి, దేవుని మార్గంలో నడవండి అని చెప్పాలి, దేవుణ్ణి ఆరాధించండి, దేవుని స్తుతించండి అని చెప్పాలి. మనం చెయ్యాలి, మనం చెప్పాలి. దేవుని నమ్ముకునేటట్లుగా వారిని నడిపించటం మన కర్తవ్యం, మన బాధ్యత. దేవుని మార్గంలో నడిపించటం. ప్రతి ఒక్కరూ మనుషుల్ని దేవుని దగ్గర నడిపియాలి పిల్లారా. మన యొక్క సంతానాన్ని, మన బంధువుల్ని, మన రక్త సంబంధులు, మన స్నేహితులు, మన ఇరుగు పొరుగు వారందరూ దేవుణ్ణి ఆరాధించేటట్లు నడిపియాలి. ప్రతి ఒక్కరూ దేవుని స్తుతిస్తే, ఆరాధిస్తే, దేవుడు నమ్ముకొని దేవుని మార్గంలో నడిస్తే వర్ధిల్లుతారండి, వర్ధిల్లుతారు, తప్పక వర్ధిల్లుతారు, తప్పక వర్ధిల్లుతారు, అభివృద్ధి చెందుతారు, ఫలిస్తారు, దీవెనకరంగా ఉంటారు, ఆశీర్వాదకరంగా ఉంటారు. ఏది కూడా తక్కువగా ఉండదు, కొదవగా ఉండదు, కొరతగా ఉండదు. అన్ని దేవుడు సమకూరుస్తాడు. హల్లెలూయా. సకలాన్ని సమకూరుస్తాడు దేవుడు, అన్నిటిని అనుగ్రహిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. క్రైస్తవ దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుని మార్గంలో నడవండి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు సమృద్ధి కృపతో దీవించి ఆశీర్వదించును గాక. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఆరాధించటానికే మీ జీవితాలు అర్పించబడును గాక. మీ పిల్ల తరాలు దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఘనపరచుదురు గాక. ఇలాంటి గొప్ప ధన్యత ఎల్లప్పుడూ మనకు తోడై ఉండి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, మేము విన్న ప్రతి మాట మా గుండె లోతుల్లో, మా హృదయాల్లో, మంతరంగాల్లో అద్భుతమైన కార్యము జరిగించినట్లుగా దీవించండి. అవును ప్రభువా, నిత్యము నీతో మేము జీవించినట్లుగా నడిపించండి. నీ మార్గములో నడిపించండి, వర్ధిల్లింప చేయండి. నీ మార్గములోనే మేము వర్ధిల్లుతాం. నీ మార్గమే మమ్మల్ని తిన్నని మార్గంలో నడిపిస్తుంది నాయన. చక్కగా ప్రవర్తించేటట్లు చేస్తుంది. ప్రతి ఒక్కరు నీ యందు భయభక్తులు కలిగి నిన్ను నమ్ముకొని నీ మార్గములు వర్ధిల్లినట్లుగా ఆశీర్వదించమని, వారి పిల్ల తరాలు దీవెనకరంగా మార్చమని, మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ ఈ సమయంలో నిన్ను ఆశ్రయించిన ప్రతి బిడ్డ ఎందుకు ఆశ్రయించారు, ఎందుకు ప్రార్థిస్తున్నారు నీకు తెలుసు ప్రభువా. సమస్తాన్ని ఎరిగిన దేవుడు, వారి అవసరాలు, వారి అక్రతలన్నీ నీ మహిమలో తీర్చండి, స్వస్థపరచండి, దీవించండి, రక్షించండి, పాప శాప రోగాల నుండి విడిపించండి, స్వస్థపరచండి. మహిమ ఘనత నీవే పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడు సన్నిధి, సహవాసము, కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ప్రభు రాకడ వరకు మనందరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. మళ్ళా మనం తిరిగి కలుసుకునేంత వరకు దేవుని కృపలో మనం వర్ధిల్లుదుము గాక. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే అండ్ వండర్ఫుల్ డే. See you sometime in God's will. Until then, take care. May God bless you all abundantly, richly, with His incredible heavenly blessing. God bless you all.